వామ్మో ఏందా వాన ఎండాకాలమో ఆనకాలమో అర్థం కాలేదబ్బా పట్నం అంతటా పొట్టు పొట్టు గా ముచ్చట్లు చూద్దాం గాని మొదలైతే హెడ్లైన్స్ దంచుడు దంచింది ఆన హైదరాబాద్ లో తిప్పలు శానా పనులు ఆపాలని కోర్టు ఆర్డర్ గెలిస్తే పార్కు చేస్తదట కారు సొంత పార్టీ మీద ఎమ్మెల్యే గరం మారుతుంది ప్రభాకర్ అన్న స్వరం బస్సుకు రైలుకు ఒకటే పాస్ ఇక ఎండ్లైనా పోవచ్చు బాస్ ట్యాక్సులు పెంచిన అమెరికా ఫాయిదా చేయని దోస్తానా రోజు లెక్కనే తెల్లారింది అందరు లేచిండ్రు అక్కలు ఇంట్లో పనులు సగబెట్టుకున్నారు పోరలను బడికి పంపిండ్రు అన్నలు ఆఫీసులకు పోయినరు ఇక పగటాళ్లకు అందరు ఇంత తిని ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు అప్పుడే చిన్నగా ఎండ మాయమైంది మొగులు మబ్బులు పట్టింది దడదడదడ అని చినుకులు పడ్డాయి కదా నా సామి రంగా దంచుడు దంచింది ఆనా గట్టిగా ఓ డల్లు పడితేనే సిటీ ఎట్లుంటుందో తెలుసు కదా అట్లాంటిది ఇంత పెద్ద వాన పడితే ఇంకెట్లుంటది ఇగో గిట్లా సచివాలయం ముంగట చెరువు పుట్టింది పంజాగుట్టల వరద బారింది జూబ్లీ హిల్స్ లో జోరు చూపించింది ఖైరతాబాద్ లో కుమ్మేసింది అంబర్పేటల అరుచుకుంది మలక్పేటలో మంచిగానే పడ్డది మల్కాజ్గిరిలో మస్తు కొట్టింది మూసాపేటలో ముసురు పెట్టింది ఆడిడాని ఏం లేదబ్బా హైదరాబాద్ లో దంచుడు దంచింది ఓ 30-40 నిమిషాలే పడ్డది కానీ దానికే వరదలు బారినాయి రోడ్ల మీద బండి పార్కింగ్ చేసి బ్యాంక్ లోపలికి వెళ్ళాను వెళ్ళేసి వచ్చేసరికి ఫుల్ వాన పడ్డది బండి అక్కడ వరకు కొట్టుకుపోయింది స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతలేదు రోడ్ల మీద కాలువలు బారుతుంటే బండ్లు ఆటోలు ఎట్లు ఇస్తున్నాయో కొందరు నూక్కపోతే కొన్ని అయితే ఆగైపోయినాయి నడుచుకుంటా పోతోళ్లకు మస్తు తిప్పలైంది ఇక రైల్వే అండర్ బ్రిడ్జ్ కాన్న అయితే పోకుండా రాకుండా అయింది పరిస్థితి పంజాగుట్ట ఫ్లైఓవర్ మీదకే వరద నూక్కొచ్చిందంటే చూడుర్రిగా ఆడాడ బండ్లే కొట్టుకుపోయినాయి వరదకు గాలి దుమారానికి చెట్లు ఇరిగి కార్ల మీద పడ్డాయి బంజారా హిల్స్ ఇళ్లకు నీళ్లు దొరుకుతుంటే అక్కలది చిన్న గోస కాదు మున్సిపాలిటీ వాళ్ళు మ్యాన్ హోళ్లు తెరిచి నీళ్లకు తోవిడుస్తున్నారు చిన్నగా చినుకులు రాలితేనే ఎక్కడి బండ్లు అక్కడ ఆగుతాయి భూతాంత చేపే ఆయన గట్టిగా అరుచుకునే వరకు తాంబేలతోని పోటీ పడ్డాయి బండ్లన్నీ మస్తు ట్రాఫిక్ జామ్ షాన్ ఏరియాల్లో చార్మినార్ మీద నుంచి గివి గూలి కిందున్న భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి ముంగట పడ్డాయి సిటీలోనే కాదు ఆదిలాబాద్ నిజామాబాద్ జగిత్యాల మెదక్ సంగారెడ్డి రంగారెడ్డి మహబూబ్ నగర్ లో మంచిగానే పడ్డది కళ్ళల్లో అరబోసిన వడ్లు కాపాడుకుంటానికి తిప్పల పడతాండ్రు రైతులు ఎన్ని కవర్లు కప్పినా తడిసేడి తడుస్తూనే ఉన్నాయి ఇంకో 2 రోజులు రాళ్ల వానలు ఉన్నాయంటాండ్రు వాతావరణం శాఖ ఆఫీసర్లు ఉత్తర తెలంగాణలోనే బగ్గున్నాయట రేపు 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చిండ్రు పైలంగా ఉండాలని ఆనబడ్డ అందుకు హైదరాబాద్ వాళ్ళంతా చల్లబడ్డారు కానీ చేతికొచ్చిన పంటలే తెరలు కాబట్టి అని పల్లె పబ్లిక్ కు పరిశాన్ పట్టుకుంది ఎల్దాకో వీడియో చూసినబ్బా సోషల్ మీడియాలో గిరికలు కొడతా అంటే యూనివర్సిటీల భూములు బరాబర్ తీసుకుంటాం అవేమన్నా రాజదర్బార్లా ఆ జాగాలు అమ్మి వచ్చిన పైకం పేదలకు ఖర్చు పెడతాం అని అప్పట్లో సీఎం కేసీఆర్ సార్ అన్నాడు ఉస్మానియా యూనివర్సిటీ భూమి మీద గిన నజరేసిండ్రని అప్పట్లో లొల్లులైతే దెబ్బకి వెనక పట్టు పట్టిండ్రు అంటే ఎవరి పవర్లున్నా గదే చేసినట్టుండ్రు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పెద్ద పెద్ద డైలాగులు దంచేటట్టున్నారు ఇంతకు ఇప్పటి కథ ఏందో అరుచుకుందాం పాన్రి
గచ్చిబౌలి భూమి గడబడి దేశం పెద్ద కోటు దానికపోతే ఏడు పనులు అన్నీ ఆపాలే, మేము చెప్పేదానికి ఏం చేయవద్దని ఆర్డర్ వేసింది సర్కార్ పెద్ద ఆఫీసర్ కు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికెట్ తీసుకుర్రా, ప్రకృతికి ఏం కాదనే సర్టిఫికెట్ వచ్చిందో లేదో కాగితం రాసియాలని కోరింది. ఇది అడవి కాకుండా ఒక్క చెట్టు సుతా కొట్టద్దని కేసు 16 తారీఖు వాయిదా వేసింది. దీని మీద సుప్రీంకోర్టుకు ఎవరు పోలే గాని పేపర్ల వార్తలు చూసో జడ్జి సారే కేసు తీసుకున్నాడు. ఇక హైకోర్టుల కేసేమో 7 తారీఖు వాయిదా పడ్డది. ఇక ఈడికొస్తే జేసీబీలు ఆపేసిండ్రు, పనులు బంద్ చేసిండ్రు. సెంట్రల్ యూనివర్సిటీ కాడ నిరసనలు నడుస్తుంటే సర్కార్కు ప్రతిపక్షాలకు పంచాయతీ ముదురుతూనే ఉన్నది. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్ లో మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్ గా ఏర్పాటు చేస్తాము. 400 ఎకరాలు ఎవ్వలుగొన్నా మంచిగుండది, మా గవర్నమెంట్ రాగానే బరాబర్ గుంజుకుంటామని వార్నింగ్ ఇచ్చిండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న. మరి అదే జాగలో మీరిచ్చిన భూముల సంగతి ఏందని కడమ పార్టీలు క్వశ్చన్ చేస్తున్నాయి. రోడ్ వేసిన రోజు ఏ గుడ్డి గాడిదలకి పనులు తోమైతే అందుకోండి కేటీఆర్ అని అడుగుతుండు. హైదరాబాద్ చుట్టూ భూముల్ని దోచేసిన ఘనత కేసీఆర్ కుటుంబాన్ని. ఇవాళ 4 లక్షల పైచిలుకు భూములను అమ్మి 1000 ఏనుగులు తిన్న రాబంది అన్నట్టుగా ఇలా నక్కపాటలు పాడుతున్నారు, గుంట నక్కల్లేగా అంటున్నారు. ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ మాట ఏమో గీది. పర్యావరణ పరిరక్షణే ప్రాధాన్యతగా నిర్ణయాలు జరగాలని మేము కూడా కోరుకుంటాం. యూనివర్సిటీలలో కొంత నిర్బంధం అనేది సమాధానం కాదు. అట్లనే గీ ముచ్చటగుడి నుండి 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. వచ్చే రోజుల్లో రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు కాక ఉండదు. ఇప్పటికైతే కలే అది, కళల్లోనే నిలబడి మాట్లాడుతున్నాం. ఏ ఏలువడంటే మాది, డెవలప్మెంట్ అంటే మా జమానాలనే. రాకెట్ స్పీడ్తో నురికిచ్చినాం. ఎన్ని పథకాలు పెట్టినాం, ఎన్ని పనులు చేసినాం, అద్దాల సొంటి రోడ్లు పోసినాం, సర్కార్ బంగ్లాలు కట్టినాం, కాళేశ్వరం కట్టినాం, పంటలకు నీళ్లు ఇచ్చినాం, తెలంగాణను బంగారు తునక చేసినాం అని ప్రతొక్క బీఆర్ఎస్ లీడర్ చెప్పే డైలాగ్. మరి గీసారేంది గిట్లంటాండు? ముఖ్యంగా దుబాక్ అంటేనే ఒక 3 ముక్కలాట, 3 పత్తాలు ఎక్కున్నది. మాది చెల్లా చెదురుగున్న నియోజకవర్గం అసలు రాష్ట్రం లేదని ఉన్నది అంటే అది దుబాక్. మాకు మల్లన్న సాగర్ అనేది మన ఎత్తు మీద కుండ, కానీ మా కింద నీళ్లు దొరికాయి. ఈ మాటలు విన్నాక ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుకునేరులో కారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సారు దుబ్బాక నియోజకవర్గం ఆగమాగం ఉంది, అసలు డెవలప్మెంటే కాలేదని బాజాబ్తా మాట్లాడిండు. అరే సర్కార్ మారినాక సమస్యలు పట్టించుకుంటలేరా ఎట్లా? గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి సరి అయిన నిధులు రాలేదు, ఇది జగమెరిగిన సత్యం. అగనట 10 ఏళ్ళు ఈళ్ళ బీఆర్ఎస్ పవాలరున్నా దుబ్బాక దుమ్మైందట ఏ పని చేయనందుకు. అప్పట్లో మెదక్ జిల్లా కింద ఉండే మాత్రం కొత్త జిల్లాలు పుట్టించే వరకు ఈ నియోజకవర్గంలో 2-3 జిల్లాలకు వస్తే మస్తు తిప్పలైతుందట. ఎస్సీలు ఒక జాల, డీలు ఒక జాల, పంచాయతీరాజ్ ఒక జాల, నియోజకవర్గం ఒక జాల. 14 ఊళ్ళను ముంచి 1000 ఎకరాలు తీసుకొని మల్లన్న సాగర్ గారితే గిట్లుందట కథ. మా దగ్గరికి వెళ్ళిపోయే కాలువలేమో వేరే నియోజకవర్గాలు వేరే జిల్లాలకు పోతే హైదరాబాద్ కు సాగునీరు ఉన్నది. ఇక్కడ పంప్ హౌస్ మా దగ్గరనే ఉంటది, ల్యాండ్ అక్విజిషన్ మా దగ్గరనే ఉంటది, ముంపు గ్రామాల బాధ్యతలు కూడా మా దగ్గరనే ఉంటది. కిందున్నోళ్ళకే నీళ్ళు వస్తలేవని ఖుద్దు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారే చెప్తుంటే తెలంగాణలో 7 నీళ్ళు అగుపడ్డా అవి కాళేశ్వరం నీళ్ళే అని కారు పెద్దలు గొప్పగా చెప్పబట్టిరే. మరి ఇప్పుడేమో ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది, ఇప్పుడేమో నేనేమో బీఆర్ఎస్ నుంచి గెలిచిన, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. అధికారంలో ఉన్నప్పుడు ఏం పనులు కాలేదని ప్రతిపక్షం ఎమ్మెల్యేగా మొన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ను కలిసి ఏమేం కావాలనో పెద్ద కాగితం రాసిచ్చిండు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కూడా నేను డైరెక్ట్ కూర్చొని 1-to-1 ఒక అర్ధగంట సేపు కూర్చొని సమస్యలన్నిటి మీద కూడా చెప్పడం జరిగింది. స్కిల్ యూనివర్సిటీ అని ఒకటి, ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ మీద, ఎడ్యుకేషన్ మీద కూడా 2 కొత్తగా స్కీమ్లు వచ్చినాయి. మరి దాంట్లో నాకు 2 కావాలంటే మరి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు. నాకు మాట ఇచ్చి శాంక్షన్ చేసినందుకు మా దుబ్బాక నియోజకవర్గం తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాంగ్రెస్ సర్కార్ రాగానే ఫస్ట్ సీఎం ను కలిసిన ఎమ్మెల్యేలల్లా ఈసారి కూడా ఉన్నాడు. పక్కకున్న పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి సార్ ఎన్నడో పార్టీ మారిండు. ఆయన ఈసారికి జంప్ అవుతాడా అయిందని గుసగుసలు వినబడుతున్నాయి గులాబీ భవన్ లా. ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి పుల్లలు పెడితే మరి చెడిపోతుంది. మనం ఇప్పటికే వెనుకబడ్డాం. వాజీవే నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం ముఖ్యమంత్రి గారిని బాజాబ్తా గెలవాల్సిందే, కావాల్సినవి అడగవలసిందే. రేవంత్ సార్ కూడా అందరినీ కలుస్తున్నాడు ఏ పార్టీ అని చూడకుండా. అప్పట్లో సీఎం ను కలుసుడంటే కండువా మార్చుడు, నియోజకవర్గం అభివృద్ధి అంటే అధికార పార్టీలకు గుసాయించడం అన్నట్టు నడిచినందుకే సొంత పార్టీ ఎమ్మెల్యేల పనులు కూడా కానట్టున్నాయి. లేలే నేనేం కార్ దిగానైతే ప్రభాకర్ రెడ్డి సార్ వలుకుతున్నాడు. చూడాలి మరి ఏమైతుందో. నేను ఖచ్చితంగా ఎవరి దగ్గరికైనా పోతా, ఏదైనా అభివృద్ధి చేసుకొని వస్తా. సిటీ నడిమిట్ల వారుతున్న నది, పక్కకే పెద్ద పెద్ద బిల్డింగ్లు, నీళ్ల మీద యాలాడే తీగల వంతెన, మంచిగా బోటు షికార్లు, అటు పక్కకే సైకిల్ ట్రాకులు, చుట్టుముట్టు మంచి పార్కులు.
బయట దేశాలల్లో గిట్లనే ఉంటది మరి. ఏడ గింత జాగ వేస్ట్ కాదు, పబ్లిక్ కు ఆసరైతట్టు ఇకమత్లతోని కొత్త కొత్తవి చేస్తారు. కొన్నేళ్లకు మనతాన కూడా గసొంటియే చూడబోతున్నాముల్లో. ఇక మూసి ఒడ్డుకు బంగ్లాలు కట్టుడు బంద్ అయినట్టే. అవు మరి 100 మీటర్ల దాకా పర్మిషన్ ఇవ్వద్దని డిసైడ్ చేసింది గవర్నమెంట్. నది నీళ్లు తేటగా చేసి చుట్టూరా ఎట్లా డెవలప్మెంట్ చేయాలో 4 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ వేస్తే మొదలు కొత్త బంగ్లాలు ఇల్లు కట్టుడు ఆపాలని సలహా ఇచ్చింది. గట్లనే ఎవరైనా దరఖాస్తు పెడితే మున్సిపాలిటీ అయినా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అయినా నో చెప్పవలసిందే. ఇక అట్లనే మూసికి 50 మీటర్ల దాకా బఫర్ జోన్ అని ఫిక్స్ చేసిండ్రు. ఉత్తప్పుడు మంచిగానే ఉంటది కానీ ఆనకాలంలోనే మస్తు తిప్పలా. మీది బాజు గట్టిగా దంచానంటే మూసి వంగి ఇండ్లకు నూక్కొస్తుంది వరద. మళ్ళా అన్ని ఇరుకిరుకు బస్తీలు మస్తు గోస. అయినాగిన కొందరు అట్లనే కట్టుకుంటున్నారు ఖాళీ జాగుందని ఏరేటోళ్ళు అమ్మిండ్రాని. ఇప్పుడు ఖాళీ చెప్పిపోతే లేలే మేము ఇండ్లు కట్టుకున్నాము ఈయనే ఉంటామని జిజ్జు ఏవాటిరి కొందరు. అగో గందుకే కొత్త ఇళ్ళకి పర్మిషన్ ఇస్తలేరు అన్నట్టు. సిటీకి మీద గండిపేట కంచెలు చాలు చేస్తే కింద కొర్రెముల దాకా ఇదే రూలు. ఇక గోదావరి నీళ్లు గండిపేట చెల్లకు తెచ్చి మూసిలకిడ్చి మురికి నీళ్లు గడిగేసి లండు బొండు దేవేసి ఒడ్డుపోట షాపింగ్ మాల్లు రెస్టారెంట్ బిజినెస్ ఆఫీసులు కట్టాలనేది సర్కారు వాళ్ళ ప్లాను. ఆల్రెడీ ఏరే దేశాలలో చూసొచ్చిండ్రు కూడా. మీరు మూసి మీద నజరేసిన కాంచెల్లి కొత్త వాళ్ళు ఎవ్వరు దాని దగ్గరికి పోతలేరట గాని కొత్తగా మురికి నీళ్లు రాకుండా అయితే చూడండి సాల్రు ఫస్ట్. అగ్గి పెట్టే కాంచెలి ఇస్త్రీ పెట్టేదాకా ఏ వస్తువైనా కొనుక్కోండి, పక్కా ట్యాక్స్ కట్టాల్సిందే. వస్తువును బట్టి ఇంతో అంతో జిఎస్టీ కట్టే తీసుకొస్తాం. ట్యాక్సులు కడితేనే కదా సర్కార్కు ఆందాని. అట్లా అని ఇష్టం వచ్చినట్టు గుంజుతామంటే నడవది. దీనికెంత దానికెంత అని సెంట్రల్ సర్కారే డిసైడ్ చేస్తుంది. గదే లెక్క ట్యాక్సులు కలిపి అమ్మాలే. ఇది మన దేశంలా. ఇక అమెరికా దిక్కు చూస్తే గిట్లున్నది లెక్క. చైనాకు ఛాన్స్ ఇయ్యలేదు, యూరోపాన్ని ఊకోలేదు, జపాన్ అని జాలివాడలేదు, వియత్నాంకు ఇల్వియలేదు, తైవాన్ కాడ దగ్గలేదు, ఇండియాని ఇడ్చలేదు. టారిఫ్లతోటి తాండవం ఆడిండు ట్రంప్ సారు. అంటే ఏరే దేశాల వస్తువులు అమెరికాలో అమ్ముకోవటానికి వేసే ట్యాక్సులు అన్నట్టు. వాళ్ళ మాల్ మీద ఏ దేశం ఎంత ట్యాక్స్ వేస్తున్నారో లెక్కలు చూసి అందులో సగం గుంజుకునే ఇకమత్ చేసిండు బాజాప్తా. మన దేశానికి వస్తే అమెరికా మాల్ మీద 152 రూపాయలు పన్ను పడుతుంటే మన మీద 126 వేసిండు అన్నట్టు. తమ్ముడే పేకాట ప్యాకెటే అన్నట్టు. మోడీ గారు నాకు మంచి దోస్త్ అనుకుంటేనే టారిఫ్ తోటి దడగొట్టించిండు. India very tough, very tough. Prime Minister just left. He's a great friend of mine, but I said you're a friend of mine, but ఖుద్దు అధ్యక్షుల వారే ట్యాక్సుల బోర్డు పట్టుకొని సాటింపేస్తుంటే దునియా మొత్తం షేక్ అయి స్టాక్ మార్కెట్లు దివాలా తీస్తే అమెరికా మార్కెట్లకు లాభాలే లాభాలు. తక్కువ 110, ఎక్కువ 49 రూపాయలు. చైనా మాల్ మీద 34% ట్యాక్స్ పడ్డది. మనుషులు లేని దీవికి కూడా 12 వేసిందంటే చూడండిగా. చెల్ గిదేం తరిక గిట్లయితే బిజినెస్ ఎట్లా నడుస్తాయి అని ఎన్నో దేశాల పెద్దలు లొల్లి పెడుతుంటే చైనాలో అయితే వార్నింగే ఇచ్చిండ్రు. సారే ఇల్వాడ్లకు వచ్చిన కాంచెల్లి కొలువులు వీకేసుడు, రూల్స్ తప్పిరని ఏరే దేశ పోల నిలగొట్టుడు, గిట్లా ట్యాక్స్ లేసుడు అంత ఆగమాగం చేస్తున్నని కోరీ బూకర్ అనే ఎంపీ అమెరికా పార్లమెంట్ లా 2 గంటలు కాదు 4 గంటలు కాదు 25 గంటల 5 నిమిషాలు ఆర్పారు అరుచుకొని రికార్డు కొట్టేసిండు. బయట దేశాలతోటి దోస్తాన ఖరాబ్ చేస్తుండని అందరు గుస్సా అవుతున్నా ట్రంప్ సార్ మాట ఏమో తగ్గేదేలే. డైరెక్టర్లు, యాక్టర్లు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, పైసలు పెడతోళ్ళు మొత్తం వాళ్ళే ఉండేది. ఏడనో ఒకళ్ళు మనోళ్ళు కనబడితే మా ఎక్కువ. కళకు ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని తేడా ఉండదు. అందరు కళామ తల్లి ముద్దు బిడ్డలే అంటారు కానీ ఛాన్సులు ఇచ్చే కాడ లెక్కే అలాగుంటది. మన రాష్ట్రం మనకైనాక జరంత మారినా సినిమా కంపెనీల పెత్తనం అయితే వాళ్ళదే ఇంకాగిన. తెలంగాణ కళాకారుల పేరు మీద అవార్డులు ఇస్తున్నందుకు సర్కార్కు శనార్థు చెప్పిండ్రు మన యాక్టర్లు. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగిన కార్యానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సార్ను పెద్ద సుట్టం లెక్క పిలుచుకున్నారు. రాష్ట్రం కోసం తగ్గఫరు కొట్లాడినందుకు మొదలు సార్కు సన్మానం చేసిండ్రు. గిట్లా సినిమా కంపెనీలా మన యాక్టర్లను తక్కువ చేసి చూస్తుండ్రని బాధపడ్డారు. 33 తెలంగాణ జిల్లాకు ప్రభుత్వమే థియేటర్ కట్టాలి, 50 రూపాయల టికెట్ పెట్టాలి. తెలంగాణ వచ్చినాక సినిమాలకు అవార్డులు ఇచ్చుడు ఆపేస్తే కాంగ్రెస్ సర్కార్ మళ్ళా వంచబోతాంది. గద్దరన్న పేరు మీదే కాదు తెలంగాణలో పుట్టి హిందీ సినిమాలకు తోపు యాక్టర్ అయిన పైడి జయరాజ్, మన కత్తి కాంతారావు సార్ల పేరుతోనికిన అవార్డులు ఇవ్వబోతున్నారు. తెలంగాణ భాష అంటే ఏదో ఎగదాలి చేసేవారు, కానీ అదే భాషను మనం ఇప్పుడు ఈ రోజు అన్ని సినిమాలలో అందరూ కూడా భయపడకుండా మన తెలంగాణ అని చెప్పి మనం మాట్లాడుకుంటుంటాము.
అట్లనే తెలంగాణ రాష్ట్రం గురించి యాస భాష పండుగలు పబ్బాల గురించి తనలాడినందుకు మన V6 ను తారీఫ్ చేసిండ్రు సినిమా కళాకారులు. తెలంగాణ ఈ రోజు ఇన్ని కళారూపాలు ఇన్ని జానపద రూపాలు వచ్చిందంటే ఓన్లీ V6 కారణమన్నా, వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు పల్లె వెలుగు బస్ టికెట్ తీసుకుంటే ఎక్స్ప్రెస్ లో ఎక్కనిస్తారా? ఎక్స్ప్రెస్ టికెట్ కొని డీలక్స్ లో కూర్చొని పోతా అంటే నడుస్తుందా? బస్ టికెట్ కొని రైలు ఎక్కుతా అంటే కుదురుతుందా? ఏవలమ్మ నీకు చెప్పింది? దేనికి టికెట్ తీసుకుంటామో గదే ఎక్కాలి, ఏరే దాంట్లో అస్సలు ఎక్కనియరు కాక ఎక్కనియరు అని అంటున్నారులే. పాస్ ఉంటే సుతా ఎక్కనియరా? అరే అవి సుతా దేనికి దానికే ఉంటాయమ్మా అని గరానికి వస్తున్నారులే. గీ ముచ్చట చూసినాక ఏమంటారో మరి. పట్నం ప్రయాణికుల పాస్ పరేషాన్ తప్పబోతుందబ్బా. ఒక్క కారెట్ 2 ప్రయాణాలు, అటు మెట్రో రైలు ఇటు ఆర్టీసీ బస్సు. స్టేషన్ల కారెట్ స్కాన్ చేస్తే కథం, బస్సులా బస్ పాస్ చూపిస్తే బస్ దిగి బండి ఎక్కొచ్చు, బండి దిగి బస్ ఎక్కొచ్చు. ఇప్పుడు ఆర్టీసీలా 25 లక్షల మంది తిరుగుతాంటే మెట్రోలా 5 లక్షల మంది ఎక్కుతుండట దినం. చాలా మంది రెండిట్ల పోతారు. మెట్రో దాకా పోవాలంటే బస్ ఎక్కాలే, మెట్రో దిగినాక బస్సే. ఇంటికి పోతప్పుడు గినా సేమ్ కథ, ఒకటి పాసు ఇంకోటి కారెట్ పెట్టుకొని తిరగాలి. డేట్ అయిపోగానే బస్ పాస్ రెన్యువల్ చేసుకోవాలి, మెట్రో కారెట్ రీఛార్జ్ చేసుకోవాలి. గంత రిస్క్ ఎందుకు, ఒకటే ఉంటే బాగుంటదని షానొద్దుల కాంచెలి ఆలోచన చేసిండ్రు గాని వాళ్ళకు ఇళ్లకు పురిగల్వక పని పట్టాలెక్కలే. మరి ఇప్పుడు ఏం మాట్లాడుకున్నారో గాని మీ దాంట్లో ఎక్కినా మా దాంట్లో ఎక్కినా చెల్లేటట్టు పొత్తుల కారెట్ తయారు చేద్దామని ఫిక్స్ అయిండ్రట. అంతేకాదు కొత్తగా పట్టాలు వరుస్తుండ్రు కదా, ఆ రూట్లల్లా మెట్రో స్టేషన్ కిందనే బస్ స్టాప్ కడతారట. ఇక అప్పుడు బస్సు దిగంగానే మెట్రో, మెట్రో దిగంగానే బస్సు. అంతేకాదు క్యాబ్ల కంపెనీలతోనిగిన మాట్లాడి అందులో కూడా ఇదే కారెట్ తోటి పోయేటట్టు చేస్తారట. ఇక మత్ మస్తుందిలే. మరి ఇదంతా అయ్యే వరకు ఎంత టైం పడుతుందో గాని ఈ ఎండలకు తిప్పలు కాకుండా బస్ స్టాప్ల కాడ సౌలతి చేయండి, మెట్రోల బోగిలు పెంచుండ్రి సార్లు మొదలైతే. ఇప్పుడు ఎవరికన్నా ఓ బుద్ధి మాట చెప్పినామనుకోండి, అబ్బో నువ్వు శుద్ధ పూసవు నాకు చెప్తున్నావు, ఆ పాపు మొదలు నీ నువ్వు చూసుకో అని రివర్స్లు వేసుకుంటారు. అంతే కదా మరి, మనం కరెక్ట్గా ఉన్నాక ఏరేటోళ్ళని అనాలే. ఓ తానగ్గిసొంటి పంచాదేం బుట్టలే గాని ఎవలతోనో ఎందుకు మాట్లాడాలని ముందే తొవ్వ సాఫ్ చేసుకున్నారు గిట్లా. సుప్రీంకోర్టు జడ్జిలంతా ఆస్తి లెక్కలు చెప్పే పనులున్నారబ్బా. నా పేరు మీద ఇంత, మా ఇంట్లో పేరు మీద అంతా, కార్లు బంగ్లాలు బైకులు భూమి జాగలు బంగారం, ఇట్లా ప్రతి ఒక్కటి పబ్లిక్ కు చెప్తాండ్రు. దేశం పెద్ద కోట్ల 30 మంది జడ్జీలు ఉంటే ఆల్రెడీ కొందరు వెబ్సైట్లకు ఎక్కిచ్చిర్రు కూడా. ఇదే పద్ధతి అందరు పాటించాలని కోరిండ్రు. అట్లని తీర్పు గిట్ల ఏం రాలేదు. అంతా యశ్వంత్ వర్మ గారి పంతనమే. ఢిల్లీ హైకోర్టు జడ్జి గుంటే మొన్న ఇంటికి అగ్గంటుకుంది. మంటలార్పితానికి ఫైర్ ఇంజన్ వస్తే తలగబడుతున్న నోట్ల కట్టలు చూసి చక్కెర వచ్చినంత పని అయింది. ఎమ్మటే పెద్ద ఆఫీసర్లకు చెప్తే ఎంక్వైరీ నడుస్తుంది. అట్లనే సార్ను ఢిల్లీకి వెళ్లి ఇంకో కాడికి పంపించేసిండ్రు. జడ్జి గారింట్లో కోట్ల కమానం రూపాయలు దొరుకుడేందని దేశం అంతా మాట్లాడుకోబట్టింది. ఈ ఒక్కటి చేయబట్టి అందరికి మరకంటినట్టాయే. పబ్లిక్ లో అందరం పలసగా అయితే ఎట్లా అని జడ్జిలంతా కూకొని ఎవ్వలాస్తాలు బయట పెట్టాలని డిసైడ్ చేసిండ్రట. లెక్కకైతే కొలువులకు ఎక్కేటప్పుడే పెద్ద జడ్జి సార్కి ఆస్తుల వివరాలు చెప్పాలనేది కండిషను. కానీ ఇప్పుడు పబ్లిక్ గిన తెలవాలని సుప్రీంకోర్టు వెబ్సైట్లకు గా లెక్కలు ఎక్కిస్తున్నారు అన్నట్టు. సేమ్ ఎలక్షన్ లో పోటీ చేసేటప్పుడు మన లీడర్లు ఆస్తులు అప్పుల లెక్కలు చూపిస్తారు చూడుర్రి, అగో గట్ల. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం మళ్ళా. నమస్తే.